ముందుగా మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ గ్రూప్ కాల్ ద్వారా వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిలు ఎలాగున చదవగలము అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. అందులో మరి కొన్ని విషయాలు మనం గత పాఠంలో నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మరికొన్ని విషయాలను మనము ధ్యానిద్దాం. ఇందులో మొదటి విషయం ఏంటంటే, బైబిల్‌ను చదివేటప్పుడు మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, కాలానుగుణముగా చదవవలెను. కాలానుగుణముగా బైబిలు ఆయా కాలాలకు సంబంధించిన చరిత్రను కలిగి ఉంది. పాత నిబంధన మొత్తము 4000 సంవత్సరాల చరిత్ర. అలాగే ఆ 4000 సంవత్సరాల చరిత్ర, అలాగే మరి ఈ 4000 సంవత్సరాల చరిత్రలో బైబిలు 2 కాలాలుగా విభజించబడింది. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. బైబిల్ మనం చదివేటప్పుడు ఏ కాలానికి సంబంధించిన సమాచారాన్ని మనం చదువుతున్నాం అనేది దృష్టి పెట్టాలి. ఒకవేళ బైబిల్‌ని సార్వత్రిక కాలానికి అంటే మూకుమ్మడిగా ఏదైనా ఒకటే అంటే అంతా ఒకే కాలానికి అన్వయింపచేస్తే మనం పెద్ద పొరపాటు చేసేవారం అవుతాం. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే కాలానుగుణంగా బైబిల్‌ను మనం చదవాలి. బైబిలు కాలాన్ని గూర్చి మాట్లాడుతూ మనకి కొన్ని వ్యత్యాసాలను తెలియజేస్తుంది. ఆ వ్యత్యాసాలు మనకు బాగా తెలుసుకోవాలి. ఒకటి పితరుల యుగము, అలాగే 2 ధర్మశాస్త్ర యుగము, 3 క్రైస్తవ యుగము. ఈ 3 యుగాలను మనం గూర్చి ధ్యానిస్తూ ఉన్నప్పుడు బైబిలు ఒకే కాలానికి చెందింది కాదు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అంటే కాలానుగుణముగా అంటే మనం చదువుతున్న భాగము ఏ కాలానికి సంబంధించింది, అది ప్రస్తుత కాలంలో ఉన్న మనకు అది ఏమైనా వర్తిస్తుందా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకి పితరుల కాలంలో ఉన్న విషయాలు ధర్మశాస్త్ర కాలానికి లేక ధర్మశాస్త్ర యుగానికి వర్తించవు. ధర్మశాస్త్ర యుగంలో ఉన్న విషయాలు క్రొత్త నిబంధన కాలానికి అనగా క్రైస్తవ యుగానికి వర్తించవు. పితరుల కాలంలో ఉన్న విధానాన్ని మనం ఆలోచిస్తే దేవుడు తన ప్రజలకు ఎలాంటి నిబంధన ఇవ్వలేదు. ఒకటి వ్యక్తిగతమైన ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ఒకటి ఆదాముతో మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు అన్నది అంతే. అది ఆ కాలంలో ఉన్న ఆదాము హవ్వలకు మాత్రమే వర్తిస్తుంది. మనకు సంబంధం లేదు. కాబట్టి ఆ ఆ కాలానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఆ కాలానికే అన్వయించాలి. మనకు అది వర్తించదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. విభజన కాలానుగుణముగా కాల విభజన చేస్తూ చదవకపోతే బైబిల్ చాలా పొరపాటుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు ఆ కాలానుగుణమైన చరిత్రను గ్రంథంలో ఎంతో స్పష్టంగా మనకు తెలియజేశాడు. దానిని గ్రహిస్తూ మనం చదవలసిన వారమైనాం. పితరుల యుగంలో దేవుడు ఎటువంటి నిబంధన ఇవ్వలేదు. రెండవది ఆయన ఒక ప్రత్యేకమైన ఆరాధన కోరుకోలేదు. నన్ను ఇలా ఆరాధించండి అని చెప్పలేదు.
ఒక ప్రత్యేకమైన ఆరాధన స్థలాన్ని ఆయన ఎన్నుకోలేదు. ఒక ప్రత్యేకమైన ఆరాధన దినాన్ని ఆయన తెలియచేయలేదు. ఒక ప్రత్యేకమైన ఆరాధన పద్ధతిని లేక ఆరాధన విధానాన్ని కూడా దేవుడు తెలియచేయలేదు. కనుక ఆ కాలంలో మనుషులు తమ మనస్సాక్షికి తోచినట్లుగా వాళ్ళు దేవుని ఆరాధించారు. అందుకే కయీను దేవుని ఆరాధించడానికి తన పంటను తీసుకుని వెళ్ళాడు. హేబెలు తను గొర్రెల కాపరి కాబట్టి గొర్రెలను తీసుకుని వెళ్ళాడు. అంటే ఎవరికి తోచినట్లుగా వాళ్ళు దేవుని ఆరాధించడానికి వెళ్ళారు. అలాగే దేవుడు ఆజ్ఞాపించలా. ఆజ్ఞాపించకుండానే మనుషులు తమ మనస్సుకు తోచినట్లుగా వాళ్ళు చేశారు. అది వారి హృదయంలో నిండి ఉన్న కృతజ్ఞతా భావం. కృతజ్ఞతా భావంతోనే వాళ్ళు అలాగ చేసినట్లే కానీ దేవుడు ఆజ్ఞాపించలేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించకపోయినప్పటికీ వాళ్ళు చేయటమే చాలా గొప్ప విషయం. మనము ఆదికాండం 8వ అధ్యాయంలో 20వ వచనాన్ని చదువుకుంటే అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. కాబట్టి మనము అక్కడ దేవుడు చెప్పలా, నాకు బలి అర్పించని చెప్పలా. నోవాహు బయటకు వచ్చేసి చూసేసరికి ఆ ప్రాంతం అంతా కనుచూపు మేర మైదానంలా ఉంది. ఆయన ఓడలోనికి వెళ్ళేటప్పుడు ప్రకృతి ఉంది, మనుషులు ఉన్నారు, నివాసాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఆ 8 మంది ఆ ఓడ తప్ప ఏమీ లేదు. అంతా సర్వనాశనం అయిపోయింది. ఇంతటి భయంకరమైన జలప్రళయం నుండి నన్ను తప్పించిన నా దేవునికి నేను కృతజ్ఞత తెలియచేయాలి అనే ఆలోచనతో ఆయన తనంతటగా తానుగా దేవునికి బలి అర్పించాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసిన వారు. కాబట్టి కాలానుగుణముగా బైబిల్ మనం చదవకపోతే చాలా చాలా పొరపాటు పడతాం. నోవాహు బలి అర్పించాడు కాబట్టి నేను కూడా బలి అర్పిస్తాను. నోవాహు ఓడగట్టాడు కాబట్టి నేను కూడా ఓడగడతానంటే అది నోవాహుకు సంబంధించిన విషయమే కానీ మనకు ఏమాత్రమును సంబంధం లేని విషయం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కాలానుగుణంగా బైబిల్‌ను చదువుతూ ఆయా సంగతులను మనం గ్రహించకపోతే మనము పొరపాటు పడతాం. ఎందుకంటే బైబిలు కాలక్రమమైన విధానంలో ఆయా కాలాల్లో ఉన్న ప్రజలకు తన సత్యాన్ని తెలియచేస్తూ వచ్చింది. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంకొక ఉదాహరణ కూడా మనం చదువుదాం. ఇంకొక ఉదాహరణ మనం చూస్తే సమూయేలు గ్రంథము రెండవ గ్రంథము సమూయేలు రెండవ గ్రంథంలో దావీదు మహారాజు దేవుని ఆరాధించిన ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ధర్మశాస్త్ర కాలానికి సంబంధించిన పద్ధతి. చూడండి 6వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యుద్ధనున్న వారందరితో కూడా వాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలేరు. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్ష కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండేది. చాలా మంది ఈరోజు ఈ పద్ధతిని ఇష్టపడుతూ ఉంటారు. దేవుని ఆరాధించడం. నా చిన్నప్పుడు నేను గుంటూరులో హాస్టల్లో చదువుతున్నప్పుడు శ్యామలా నగర్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో
ఓ చర్చికి వెళ్ళాను. ఓ చర్చికి వెళ్తే ఆ చర్చిలో అందరూ లేచి నిలబడి కాళ్ళు చేతులు కదుపుతూ ఒక రకమైన డాన్స్ చేస్తూ, నాట్యం చేస్తూ వాళ్ళు పాట పాడేవారు. ఆ పాటలో కూడా వాళ్ళు ఒక పాటుంది. 'దావీదు వలెనే నేను నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. తంబురతోను, సితారాతోను తండ్రిని స్తుతించెదను' అని ఆ వచనాల్లో ఉన్న ఆ యొక్క భావాన్ని వారు వారికి అన్వయించుకొని లేచి నిలబడి నాట్యం చేస్తూ పాట పాడారు. జాగ్రత్తగా మనం గమనిస్తే ఇది ఏ కాలానికి సంబంధించింది అనేది మనం ఆలోచించాలి. దావీదు మందిరములో నాట్యం చేయలేదు. దావీదు ఎక్కడ నాట్యం చేస్తున్నాడు అంటే, బండి మీద మందసాన్ని ఎక్కించుకొని ప్రయాణమై వెళ్తూ అంటే ఇక్కడ ఆ మందసము బాయిలా యెహూదాలో ఉంది. అక్కడ నుండి ఆ మందసాన్ని దావీదు పురానికి తీసుకురావటానికి అబీనాదాబు యొక్క ఇంటి నుండి తీసుకువెళ్తున్నాడు. ఎందుకంటే ఈ మందసాన్ని ఇశ్రాయేలీయులు పట్టుకొని యుద్ధానికి వెళ్లారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు. ఫిలిష్తీయులు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ నుండి ఆ ఆ మందసము ఆయా స్థలాలు మారుతూ అబీనాదాబు ఇంటికి వెళ్ళింది. అబీనాదాబు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క మందసాన్ని బట్టి దేవుడు వారి ఇంటిని ఆశీర్వదించాడు. అప్పుడు దావీదు ఆ యొక్క సంగతి తెలుసుకొని మందసాన్ని దావీదు పురానికి తీసుకురావడానికి మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆయన రాజు కనుక 30,000 మంది శూరులను సమకూర్చుకొని అంటే ఆహ్, ఒక పెద్ద ఆర్భాటంతో, సంభ్రమంతో దేవుని మందసాన్ని తీసుకురావాలనే ఆలోచన ఆయనకుంది. అంటే ఊరేగింపుగా తీసుకురావాలి. ఆ ఊరేగింపులో ఈ పని జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. వాళ్ళందరూ కూడా సరళ వృక్షపు కర్రతో చేయబడిన రకరకాల వాయిద్యాలను వాయిస్తూ ఉన్నారు. దావీదు కూడా వాయిస్తున్నాడు. అలాగే దావీదు నాట్యం చేస్తున్నాడు. కాబట్టి అది ఎక్కడ మందిరంలో కాదు, ఆరాధనలో కాదు. అది ఒక వీధిలో జరుగుతుంది. ఊరేగింపులో జరుగుతుంది. మనం ఊరేగింపులు చూస్తూ ఉంటాం. ఊరేగింపుల్లో వాయిద్యాలు వాయించేవాళ్ళు కొంతమందుంటారు. మధ్యలో డాన్సులేసేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. ఊరేగింపుగా తీసుకొని వెళ్ళే కొన్ని విగ్రహాలు లేకపోతే మనుషులు కూడా మనుషుల్ని ఊరేగిస్తారు, విగ్రహాలను ఊరేగిస్తారు. ఇలాగ రకరకాల వాటిని ఊరేగిస్తూ ఉంటారు. ఊరేగింపు జరిగే సమయంలో జరిగే కార్యక్రమం. దాన్ని తీసుకొచ్చి మనము ఆరాధనలో ప్రవేశపెట్టడం అనేది కాలము, సందర్భము, సమయము, స్థలము అనేది తెలియక. స్థలం ఏంటిక్కడ? ఒక వీధి. మనం ఎక్కడ అది ఉపయోగిస్తున్నాము? ఆలయంలో. ఇంకొక విషయం నేను మీకు తెలియజేస్తాను. కొంతమంది ఇది నేనెందుకు చెప్తున్నానంటే, కాలానుగుణముగా చదవాలి అనే దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కొంతమంది దావీదు కీర్తన గ్రంథంలో ఆయన దేవుని ఆలయంలో కీర్తించినట్లుగాను, లేక పాడినట్లుగాను, లేక నాట్యం చేసినట్లుగా, వాయిద్యాలు వాయించినట్టుగా ఉంది కదా అనుకుంటూ ఉంటారు. ఒక విషయం ఏంటంటే, దేవాలయంలోనికి ప్రవేశించే అర్హత దావీదుకు లేదు. కనుక దావీదు ఎప్పుడు దేవాలయంలోనికి వెళ్ళలేడు కూడా. ఎందుకు అనేది మనం గ్రహించాలి. దావీదు యూదా గోత్రానికి చెందినవాడు. దేవాలయము లోపలికి అంటే దేవాలయము ఎలా ఉంటుందంటే, చాలా మంది దేవాలయం అనగానే మనసులకు ఒక ఊహ వస్తుంది. మన చర్చి. మనం ఒకే హాలు కలిగిన చర్చి. ఆ పైన డయాసు. ఈ రెండే మనం చూస్తాం. కానీ పాత నిబంధనలోని ఆలయం ఎలా ఉంటుందంటే, చుట్టూ కూడా ప్రాకారం అంటే ఒక ప్రహరీ గోడ లాంటిది ఉంటుంది. దీన్ని వెలుపటి ఆవరణం అంటారు. ఈ వెలుపటి ఆవరణంలో ఎంట్రన్స్ గేటు అంటే ముఖద్వారం నుండి లోపలికి వెళ్ళినప్పుడు మొదట ఒక బలిపీఠం ఉంటుంది. ఆ తరువాత దాని పక్కనే ఒక గంగాళం, ఇత్తడి గంగాళం ఉంటుంది. అది దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే
మొదటి గేట్ ఉంటుంది. అంటే పరిశుద్ధ స్థలం యొక్క ద్వారం. పరి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్తే మధ్యలో అడ్డు తెర ఉంటుంది. ఆ అడ్డు తెర దాటుకొని లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం అనేది కనపడుతుంది. బయట ఆవరణంలో ఉండేవాళ్ళంతా ఎవరంటే లేవీయులు. ఆహ్, వాళ్ళు అందరూ కూడా అంటే లేవీయులందరికీ లోపలికి వెళ్ళే అర్హత లేదు. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దేవుడు ఒక గోత్రాన్ని ఎంచుకున్నాడు. దాన్ని యాజక గోత్రం అంటారు. దేవుని ఆరాధించడానికి దేవుడు ఎంచుకున్న గోత్రం యాజక గోత్రం. ఆ గోత్రమే లేవి గోత్రం. కాబట్టి లేవి గోత్రంలో ఉన్న వాళ్ళంతా లోపలికెళ్తారా? కాదు కాదు మళ్ళీ. లేవికి ముగ్గురు కుమారులున్నారు. ఆ ముగ్గురు కుమారుల్లో కూడా ఒక కుమారుడిని కేవలము యాజకత్వానికి దేవుడు ఎన్నుకున్నాడు. యాజకత్వం అంటే లోపల చేసేది యాజకత్వము. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. దేవాలయం లోపల చేసేది యాజకత్వం. అంటే అంటే ఇక్కడ బలి అర్పణ దగ్గర నుండి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటం, పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటం, ఇదంతా కూడా యాజకత్వం. అది కాకుండా బయట కట్టెలు సిద్ధపరిచేవాళ్ళు, నీళ్లు తెచ్చేవారు, పాత్రలు శుద్ధి చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే లేవి లేవీయులు లేవీయులు లేవీయులుగా ఉన్న మిగిలిన వారు అంటే ఆహ్, ఇక్కడ లేవి యొక్క మిగిలిన ఇద్దరు కుమారుల యొక్క సంతతి. నిర్గమకాండం 6వ అధ్యాయం ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండం 6వ అధ్యాయము 16 వచనాన్ని మనం చదువుకుందాం. 16 వచనంలో లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను, కహాతు, మెరారి. ఇక్కడ ఈ ముగ్గురు కూడా లేవి యొక్క సంతానం. దేవుడు కహాతు యొక్క సంతానాన్ని ఆ మధ్యలో ఉన్నాడు కదా! గెర్షోను, కహాతు, మెరారి. ఈ కహాతు యొక్క సంతానాన్ని యాజకత్వానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. గెర్షోను, మెరారి అనే వాళ్ళు ఆ యొక్క బయట ఆవరణంలో ఉన్న పని చేసే పని వాళ్ళది. పాత్రలు శుద్ధి చేయటం. అలాగే ప్రయాణముల కాలంలో ఆ గుడారం యొక్క సామాగ్రిని సమకూర్చి మరలా దాన్ని మొత్తం మోసుకొని వెళ్ళటం, మరలా దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగి దాని యొక్క నిర్మాణం జరిగించడం ఇదంతా కూడా. కానీ మధ్యలో ఉన్న కహాతు అనే వ్యక్తి యొక్క సంతతి వారు యాజకత్వాన్ని తీసుకున్నారు. ఆళ్ళు మాత్రమే అంటే ఎవరు? కహాతు యొక్క సంతతికి చెందిన వారు మాత్రమే యాజకత్వం చేసేవాళ్ళు. వాళ్ళు మాత్రమే ప్రత్యక్ష గుడారం యొక్క మొదటి భాగం అనగా పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి, అలాగే బలిపీఠం దగ్గర సేవ చేసే అర్హతను దేవుడు వారికి మాత్రమే ఇచ్చాడు. లేవీయులందరికీ ఈ అర్హత లేదు. కాబట్టి లేవి గోత్రంలో ఉన్న అది మొరారి, గెర్షోము అనే వారికే లోపలికి ప్రవేశం లేనప్పుడు దావీదుకి లోపలికి ఎలా ప్రవేశం ఉంటుంది? ఆయన దావీదు అంటే యోధా వంశానికి లేక యోధా గోత్రానికి చెందినవాడు. కాబట్టి యోధా గోత్రానికి చెందిన వ్యక్తి లోపలికి ఎలా వెళ్ళగలడు అనే ఆలోచన చాలా మందికి లేదు. మనం ఏమనుకుంటామంటే సరాసరి వెళ్ళిపోతాం ఇక దేవాలయం లోపలికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇలాగ రాయబడి ఉంది. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈలోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలలో ఉండెను. దానిపైన కరుణాపీఠములను కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. కనుక ఇది పాత నిబంధన దేవాలయం. ఈ పాత నిబంధన దేవాలయంలోనికి దావీదు లోపలికి వెళ్ళి ఎప్పుడు నాట్యం చేయలేదు, లోపలికి వెళ్ళి ఎప్పుడు పాటలు పాడలేదు, లోపలికి వెళ్ళి ఎప్పుడు వాయిద్యాలు వాయించలేదు. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక క్రొత్త నిబంధన ఆరాధన గురించి తర్వాత మనం చెప్పుకుందాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కాలానుగుణముగా మనం చదవాలి. ఇది ఏ కాలానికి సంబంధించింది, ఆ కాలంలో ఉన్న వ్యక్తులు ఏ చట్టం కింద ఉన్నారు,
ఏ యుగంలో ఉన్నారు, వాళ్ళు ఏ చట్టాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే పితరుల యుగంలో చట్టమే లేదు. వాళ్ళ మనస్సాక్షికి తోచినట్లుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్లారు. నేను ఇంతకు ముందే చెప్పాను. ఒక ఆరాధన దినము లేదు, ఆరాధన స్థలము లేదు, ఆరాధించటానికి ప్రత్యేకమైనదేదీ లేదు. ఆ ఆరాధన దినము లేదు. ఇవన్నీ ఏమి లేవు అసలు. వాళ్ళు తమకు తోచినట్లుగా వాళ్ళు ఆరాధించుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి అది ఆ కాలానికి మాత్రమే సంబంధించింది. ధర్మశాస్త్ర కాలం లేకపోతే ధర్మశాస్త్ర యుగానికొస్తే దేవుడు నిర్దిష్టమైన చట్టాన్ని ఇచ్చేసాడు. ఇప్పుడు చట్టం వచ్చింది. కాబట్టి ఆ చట్టం కింద ఉన్నవాళ్ళు ఆ చట్టానికి అనుకూలంగా లేక ఆ చట్టాన్ని అనుసరించి వాళ్ళు దేవుని ఆరాధించాలి. ఎక్కడైనా సరే చట్టాన్ని అతిక్రమించినట్లు దేవుడు చూస్తే వెంటనే ఆయన ఆహ్, వారిని కఠినంగా శిక్షించేవాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. చట్టం వచ్చింది. చట్టం ఉన్నప్పుడు అక్కడ మనము చట్టానికి ఖచ్చితంగా లోబడాలి. కనుక చట్టాన్ని అనుసరించి వాళ్ళు దేవుని ఆరాధించారు. ఇది మనం గమనించాలి. కాబట్టి కాలానుగుణముగా అంటే ఇది మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఏ పుస్తకం చదువుతున్నామో అది పితరుల యుగానికి సంబంధించిందా? ధర్మశాస్త్ర యుగానికి సంబంధించిందా? లేక క్రైస్తవ యుగానికి సంబంధించిందా? ఏ యుగానికి సంబంధించినది ఈ వర్తమానం? లేక ఈ పుస్తకం? లేక ఈ సందేశం? అనేది మనము దానిని గుర్తించి చదవలసిన వారమై ఉన్నాం. తర్వాత రెండో విషయం ఏంటంటే చరిత్రానుసారముగా చదవాలి. అంటే చరిత్ర యొక్క కనెక్టివిటీ అంటే నేను మొన్న చెప్పాను. ఒకటి చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ అయింది. ఈ ఒక ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం అంటే ఏ పుస్తకానికి ఏ పుస్తకం కనెక్ట్ చేయబడిందో అనే సంగతులు గత పాఠంలో నేను తెలియజేశాను. అలాగా చరిత్రను కనెక్ట్ చేసుకుంటూ చదవాలి. బైబిల్‌లో ఉన్న పుస్తకాల వరుస క్రమం వేరు. చరిత్ర యొక్క కొనసాగింపు వేరు. ఆ చరిత్ర యొక్క కొనసాగింపును మనం గుర్తించి చదవాలి. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆ పుస్తకము ఏ భాగానికి సంబంధించిందో మనం చదవాలి. ఆ పుస్తకం ఏ భాగానికి, ఏ భాగము అనేది మనం ఆలోచించినట్లయితే, మీకు బైబిలు ఆహ్, ఈ కొన్ని భాగాలుగా మనం విభజించి చదవాలి. బైబిల్ ఏ విధ కొన్ని భాగాలుగా ఎలా విభజించాలి అనే సంగతులు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, బైబిలు 66 పుస్తకాలు. అందులో ముందు 2 నిబంధనలు ఉన్నవి అన్న సంగతి మనం గుర్తించాలి. అంటే ఆ 2 నిబంధనలు మనం విభజించాలి. 2 నిబంధనలు విభజించి బైబిల్‌ని మనం చదవాలి. ఆ 2 నిబంధనలను కూడా మరలా విభజించాలి. 2 నిబంధనలను ఎలా మనం విభజించాలి అనే సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మొదటి నిబంధనలో మనకి కొన్ని భాగాలు కనపడతాయి. ఆ భాగాలను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే అప్పుడు మనకి ఆహ్, బైబిల్‌ను చదవటం ఈజీ అవుతుంది. బైబిల్‌ను చదివేటప్పుడు ముందు పుస్తకాల యొక్క విభజన మనం చేయాలి. ఆ విభజన మనం గమనిస్తే మొదటి 5 పుస్తకాలను పంచకాండములు లేక మోషే ధర్మశాస్త్రము అని పిలిచారు. ఇవి 5 పుస్తకములు. ఈ 5 పుస్తకాలు ఏమిటంటే ఆదికాండం దగ్గర నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. ఆదికాండం దగ్గర నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న పుస్తకాలను గమనించినట్లయితే మోషే ధర్మశాస్త్రము లేక పంచకాండములు అని వాటిని పిలవటం జరిగింది. ఆ రెండవ భాగాన్ని మనం గమనించినట్లయితే ఇవి చరిత్ర పుస్తకాలు. ఈ చరిత్ర పుస్తకాల్లో మనకి 12 పుస్తకాలు కనపడతాయి. అంటే యెహోషువ దగ్గర నుండి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్న పుస్తకాలను చరిత్ర పుస్తకాలు అంటారు. ఆ చరిత్ర పుస్తకాలను మనం చదివినప్పుడు మనం చదువుతుంది చరిత్ర అనే సంగతి మనం గ్రహించాలి. తర్వాత మూడవదిగా మనం చదివేటప్పుడు పద్య కావ్యములు లేక కావ్య గ్రంథములు ఆ కావ్య గ్రంథాలు ఏమిటి అంటే యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి గ్రంథము, పరమగీతము, విలాపవాక్యం. వీటిని కావ్య గ్రంథాలు ఇంగ్లీష్‌లో పొయెటికల్ లిటరేచర్ అంటారు. అంటే సాహిత్యాన్ని రాసినట్లుగా ఆ పద్ధతిలో వాటిని రాశారు. కాబట్టి సాహిత్యాన్ని చదివేటప్పుడు సాహిత్యంలాగా చదవాలి. అలాగే ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు ఇది ధర్మశాస్త్రం అని గ్రహింపు కలిగి ఉండాలి. చరిత్ర చదివేటప్పుడు చరిత్రగా చదవాలి. చరిత్ర వేరు, సాహిత్యం వేరు. సాహిత్యానికి, చరిత్రకి సంబంధం లేదు. చరిత్రలో జరిగిన సంగతులను కొన్ని సాహిత్యంలో తీసుకొని, సాహిత్య గ్రంథాలుగా వాటిని
రూపించడం లేక రాయటం జరిగింది. కనుక సాహిత్యాన్ని అర్థం చేసుకోవటం వేరు. సాహిత్యం అర్థం చేసుకునే పద్ధతి వేరు. చరిత్ర మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక కుటుంబ చరిత్ర లేక ఒక జాతి యొక్క చరిత్ర అలాగా ఆ చరిత్రను మనం చదువుతున్నప్పుడు ఒక కథలాగా మనకు అర్థమవుతుంది. కానీ సాహిత్యం అలాగా అర్థం కాదు. సాహిత్యాన్ని సాహిత్యంగా అర్థం చేసుకోవాలి. తర్వాత నాలుగవది ప్రవక్తల గ్రంథాలు. ఈ ప్రవక్తల గ్రంథాలు కూడా 2 భాగాలుగా విభజించబడ్డాయి. ఒకటి పెద్ద ప్రవక్తలు, 2 చిన్న ప్రవక్తలు. ప్రవక్తల గ్రంథాలు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం, యిర్మీయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం. ఈ 4 కూడా ప్రవక్తల గ్రంథాలు. పెద్ద ప్రవక్తలు అంటారు. ఇక రెండవది చిన్న ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు అంటే వాళ్ళు చిన్నోళ్ళు, పెద్దోళ్ళని కాదు. పుస్తకాలు పెద్ద పుస్తకాలు. యెషయా గ్రంథం మనం చూస్తే దీనికి మినీ బైబిల్ అనే పేరు పెట్టారు కొంతమంది. ఎందుకు మినీ బైబిల్ అన్నారు అంటే అందులో బైబిల్ 66 పుస్తకాలుంటే ఇందులో 66 అధ్యాయాలున్నాయి. కనుక దీనికి మినీ బైబిల్ అనే పేరు కొంతమంది పెట్టడం జరిగింది. కాబట్టి ఆహ్, కిందకొచ్చినట్లయితే చిన్న ప్రవక్తలు అని ఎందుకన్నారు 12 పుస్తకాలు? ఎందుకన్నారంటే ఒక్కొక్క పుస్తకం కొన్ని అధ్యాయాలు. ఆహ్, మరి కొన్ని పుస్తకాలైతే ఒకే ఒక అధ్యాయం ఉంటాయి. కాబట్టి అందుకని వీటిని పుస్తకాల యొక్క సైజును బట్టి చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అని విభజించడం జరిగింది. టోటల్‌గా ప్రవక్తల గ్రంథాలు మనం పరిశీలించినట్లయితే 16 పుస్తకాలు ప్రవక్తల గ్రంథాలు. ప్రవక్త ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నప్పుడు ప్రవచన భాషలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను మీకు తెలియజేస్తున్నాను. ధర్మశాస్త్రం యొక్క విధానం వేరు. చరిత్ర యొక్క విధానం వేరు. అలాగే సాహిత్య గ్రంథాల యొక్క ధోరణి వేరు. ప్రవక్తల గ్రంథాల్లో ప్రవచనం వేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రవచనాన్ని చదివినట్లుగా మనము సాహిత్యాన్ని చదవకూడదు. సాహిత్యాన్ని చదివినట్లుగా చరిత్రను చదవకూడదు. ఇందులో మనకి ఈజీగా అర్థమయ్యేది ఏంటంటే చరిత్ర. చరిత్ర ఈజీగా అర్థమవుతుంది. చదవటానికి కూడా మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. కొంతమంది ఆదికాండం స్పీడ్‌గా చదివేస్తారు. నిర్గమకాండం కూడా చదువుతారు. నిర్గమకాండంలో అలాగే లేవీకాండం దగ్గరికొచ్చేసరికి బలులు, అర్పణలు ఇవన్నీ ఏంటో అర్థం కావట్లేదు కొంచెం విసుగుకు లోనవుతారు. సంఖ్యాకాండం మరలా చరిత్ర, ద్వితీయోపదేశకాండం చరిత్ర బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇక మనం ఆలోచించినప్పుడు యెహోషువ దగ్గర నుండి ఒక చక్కని ఒక కథలాగా బాగా అర్థమవుతుంది. కానీ మీరు కీర్తన గ్రంథానికొస్తే కొన్ని విషయాలు అర్థం కావు. అలాగే పరమగీతము చదివినప్పుడు ఇదేంటి ఇలా ఉంది? ఈ పదాలేంటి? ఇదేదో లవ్ స్టోరీ లాగా ఉందే. బైబిల్ గ్రంథంలో ఇలాంటి పుస్తకం పెట్టారేంటి? పరిశుద్ధ గ్రంథం గదా! ఇదేంటి అనుకుంటూ ఉంటారు. ఆ పుస్తకము రాయబడిన విధానము సాహిత్య విధానం. కనుక సాహిత్యాన్ని సాహిత్యంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం పొరపాటు పడిపోతాం. కనుక సాహిత్య గ్రంథం అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక సాహిత్య గ్రంథాన్ని చదివేటప్పుడు సాహిత్యం లాగానే మనం చదవాలి. ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు మనము ప్రవచన భాషని మనం అర్థం చేసుకోవాలి. ప్రవచన భాష వేరు. ప్రవచన భాషని మనం ఆలోచించినట్లయితే ఉదాహరణ మీకొక వచనాన్ని నేను చదివి చూపిస్తాను. మనకందరికి బాగా పరిచయం ఉన్నది. మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూద్దాం. యెషయా గ్రంథం అంటే ప్రవచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టు. మొద్దు ఏంటి? యెషయి అన్నాడు. యెషయి అంటే ఎవరు? ఒక వ్యక్తి. దావీదు యొక్క తండ్రి. మొద్దేంటి ఇక్కడ? మొద్దు అంటే ఒక వృక్షానికి సంబంధించింది. ముందు మనిషి పేరు చెప్పాడు. తర్వాత ఒక చెట్టుని గురించి మాట్లాడుతూ మొద్దు అంటున్నాడు. ఇక్కడ యెషయి మొద్దేంటి? యెషయి గారి ఇంట్లో నరికి వేసిన చెట్టు యొక్క ముద్ద. మనం యాస్టీస్‌గా అర్థం చేసుకుంటే అలాగే అర్థం అవుతుంది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. సరే, ఆయన ఇంట్లో ఉన్న మొద్దు నుండి చిగురు పుడుతుందని మనం అనుకుందాం. వాని వేరుల నుండి, వాని అంటే ఏంటి? మనిషా? ముద్దా? మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఇది ప్రవచన భాష. ప్రవచన భాష వేరు. చరిత్ర రాయబడిన విధానం వేరు. సాహిత్య భాష శైలి వేరు. భాషా శైలిని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే పొరపాటు పడిపోతాం. కనుక బైబిల్ చదివేటప్పుడు ఈ పద్ధతులను మనం బాగా గుర్తుంచుకోవాలి. కాలానుగుణంగా చదవాలి. అంటే అది ఏ కాలానికి సంబంధించింది?
నేను ఏ కాలంలో ఇప్పుడు చదివే వ్యక్తి ఏ కాలంలో ఉన్నాడు అది మనం గ్రహించాలి. దేవుడు ఇశ్రాయేలు కూడా చదవమన్నాడు. మనం కీర్తన గ్రంథం 1 అధ్యాయం చూస్తే అక్కడ కనపడుతుంది. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. కనుక మనం ఆలోచించినప్పుడు ఆ కాలంలో ఉన్న వారికి ఆ వచనం చదివినప్పుడు అర్థమవుతుంది. ఈ కాలంలో ఉన్న మనకు అర్థమవుతుంది. కానీ అది వర్తింపుకొచ్చేసరికి ఏ కాలంలో ఉన్న వారికి వర్తిస్తుంది అనేది మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఓవరాల్‌గా 69 పుస్తకాల్లో ఉన్న కొన్ని సంగతులు అన్ని కాలాల్లో ఉన్న వారికి వర్తిస్తాయి. కొన్ని ఆ కాలంలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి. ప్రతీదీ మన కాలానికి వర్తిస్తుంది అని మనం పొరపాటు పడకూడదు. కాబట్టి మనం ఆలోచించాలి. కనుక మనకేది వర్తిస్తుంది అనేదాన్ని మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ప్రవచన భాషని మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రవచన భాషలో ఇక్కడ కొంతమంది ఈ 11 అధ్యాయాన్ని అపార్థం చేసుకున్నారు. ఎలా అపార్థం చేసుకున్నారు అంటే 11వ అధ్యాయము పరలోకంలో జరగబోయే సంగతుల గురించి తెలియజేసింది అని బోధించడం నేను విన్నాను. 6వ వచనాన్ని మనం చూద్దాం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనక బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొను. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును అని చెప్పాడు. చాలా మంది ఏమనుకున్నారంటే పరలోకంలో తోడేలు గొర్రెపిల్ల ఒకే చోట ఉంటుంది. దీన్ని పరలోకానికి అన్వయించేశారు డైరెక్ట్‌గా. చిరుతపులి మేకపిల్ల ఒకే చోట ఉంటాయి. దూడ కొదమ సింహం ఒకే చోట ఉంటాయి. అలాగే కోడె కూడా అక్కడే ఉంటుంది. బాలుడు వాటిని మేపుతాడు. ఆవులు, ఎలుగుబంట్లు ఒకే చోట ఆహ్, ఉంటాయి. అలాగే ఎద్దు మేయునట్టు సింహము గడ్డి మేస్తుంది. ఇలాంటి ఇక్కడున్న కొన్ని జంతువులు, కొన్ని వాటి పేర్లు పశువులు అన్నీ. ఇక్కడ చాలా మంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే పరలోకానికెళ్తే అక్కడ అందరం ఒకే చోట ఉంటాం. నేను ఒక 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 చోట ఒక పిక్చర్ కూడా చూసాను. అంటే ఒక ఫోటో కూడా. ఆ ఫోటోలో పరలోకం, దేవుని సింహాసనం, ఒక పక్క దేవదూతలు, ఒక పక్క ఒక పిల్లవాడు ఇదిగో ఈ యొక్క వాక్యంలో ఉన్నట్లుగానే ఏం చేస్తున్నాడు అంటే వాటిని మేపుతున్నాడు. అంటే ఒక ఒక పిల్లవాడు వాటిని మేపుతున్నాడు. అంటే బాలుడు వాటిని తోలును. అంటే దూడని, సింహాన్ని అలాగే కోడెని, ఎలుగుల్ని వీటన్నిటిని ఏశారు అందులో. ఒక పిల్లవాడు వాటిని ఆహ్, తోలుతున్నట్టుగా, మేపుతున్నట్టుగా ఆ చిత్రం తెలియజేస్తా ఉంది. కనుక దేనికి సంబంధించి ప్రవచన భాష డైరెక్ట్‌గా అర్థం చేసుకోకూడదు. తోడేలంటే తోడేలు కాదు. గొర్రెపిల్లంటే గొర్రెపిల్ల కాదు. చిరుతపులంటే చిరుతపులి కాదు. మేకపిల్లంటే మేకపిల్ల కాదు. ప్రవచనము ఎప్పుడూ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోకూడదు. అందులో కూడా మనం గమనించితే ప్రకటన గ్రంథానికొచ్చేసరికి ప్రకటన గ్రంథంలో కూడా ప్రవచన భాష చాలా మంది డైరెక్ట్‌గా అర్థం చేసుకుంటారు. 1000 ఏండ్లు, 1000 ఏళ్ల పరిపాలన. 1000 అంటే 1000 కాదు. అక్కడ అలాగా అంటే నేను ఇంకా లోపలికి వెళ్ళటం లేదు. ప్రకటన గ్రంథం దగ్గరికి. ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు దాన్ని గురించి మనం చెప్పుకుందాము. దేవుని చిత్తమైతే. కానీ భాషను మనం అర్థం చేసుకోవాలి. కాలానుగుణంగా చదవాలి. అంటే ఏ కాలం లేక ఏ యుగము. అలాగే చరిత్రానుసారంగా చదవాలి. ఆ చరిత్ర ఎప్పటిది? ఆ చరిత్రకి మనకేమన్నా సంబంధం ఉందా? అలాగే పుస్తకం ఏ భాగానికి సంబంధించి ఇది నేను మీకు తెలియజేశాను. పాత నిబంధనలో ఉన్న కొన్ని భాగాలను గూర్చి మనం విభజించడం జరిగింది. కాబట్టి అందులో ఉన్న పుస్తకము దేనికి సంబంధించింది? ఏ కాలానికి సంబంధించింది అనేది అంటే ఏ భాగానికి సంబంధించింది? ధర్మశాస్త్రమా మనం చదువుతుంది? ఇశ్రాయేలు చరిత్ర మనం చదువుతుంది. కావ్య గ్రంథాలు మనం చదువుతుంది. పెద్ద ప్రవక్త అంటే ప్రవక్తల గ్రంథాలు మనం చదువుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా క్రొత్త నిబంధన యొక్క విభజన కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే క్రొత్త నిబంధన కూడా విభజించారు బైబిల్ పండితులు. అందులో మొదటి భాగం 4 పుస్తకాలు. సువార్తలు లేక క్రీస్తు జీవిత చరిత్ర. క్రీస్తు జీవిత చరిత్ర
మత్తయి, మార్కు, లూకా, యోహానులో మనకు కనపడుతుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మనకి రెండవది సంఘ చరిత్ర. ఇది ఒకే ఒక పుస్తకం. ఒకే ఒక పుస్తకం ఏంటంటే అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యముల్లో సంఘము, దాని యొక్క స్థాపన, అలాగే దాని యొక్క వ్యాప్తి, విస్తరణ, ఈ సంగతులు మనకి అపోస్తుల కార్యంలో కనపడతాయి. ఆ తర్వాత మనకి స్థాపించబడిన సంఘాలను స్థిరపరచటానికి, బలపరచటానికి, హెచ్చరించటానికి, సమస్యలు వస్తే సరిదిద్దటానికి రాయబడిన పుస్తకాలే పత్రికలు. ఈ ఈ పత్రికలు మనం గమనించాలి. ఈ మొత్తం 21 పత్రికలు కనపడతాయి. అందులో పౌలు గారు రాసిన పత్రికలు 14, అలాగే ఇతరులు అనగా యాకోబు, పేతురు, యోహాను, యోధ అనేవారు రాసిన పుస్తకాలు 7 పుస్తకాలు మనకి కనపడతాయి. కాబట్టి ఈ ఈ ఈ పత్రికలు ఎందుకు రాయబడ్డాయంటే సార్వత్రిక క్రైస్తవ లోకానికి, అలాగే కొన్ని పత్రికలను పౌలు గారు రాసిన పత్రికలను వ్యక్తిగత పత్రికలు అన్నారు. ఎందుకంటే ఆయన కొందరిని సూచించడానికి రాశాడు. అంటే రోమియులకు రాసిన పత్రిక అంటే రోములో ఉన్న లేక రోమాలో ఉన్న సంఘానికి మాత్రమే వర్తింపజేసే సంగతులు. కొరింథీయులకు అనగా కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి, గలతీయులకు గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘానికి ఉద్దేశించి, ఎఫెసీయులకు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘాన్ని, ఇలాగా పేరు పెట్టి రాశాడు కాబట్టి వాళ్ళని మాత్రమే ఆయన ఉద్దేశించి రాసిన పత్రిక. కానీ యాకోబు పత్రిక, పేతురు పత్రిక, అలాగే యోహాను, యూదా పత్రికల దగ్గరకు వచ్చేసరికి అవి సార్వత్రికంగా, అంటే లోకంలో ఉన్న క్రైస్తవులందరినీ కూడా ఉద్దేశించి రాయబడిన పత్రికలు కాబట్టి వాటిని సార్వత్రిక పత్రికలు అని పిలవటం కూడా జరిగింది. ఇక 4వది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఆ ప్రవచనాన్ని మాత్రమే అది తెలియజేస్తుంది. కాబట్టి మనం చదివేటప్పుడు సంఘ చరిత్ర ఎక్కడ దొరుకుతుంది? పత్రికల్లో దొరకదు, ప్రకటనలో దొరకదు, సువార్తలో దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? అపోస్తుల కార్యంలోనే దొరుకుతుంది. కాబట్టి అపోస్తుల కార్యం చదివేటప్పుడు అది సంఘ చరిత్ర అని మనం గుర్తించాలి. పత్రికలు చదివేటప్పుడు రాయబడిన లేక స్థాపించబడిన సంఘాలను హెచ్చరించడానికి, సరిదిద్దటానికి, బలపరచటానికి, లోపాలను సరిచేయటానికి వ్రాయబడిన పత్రికలు ఈ పత్రికలు అని మనం గ్రహించాలి. కనుక పత్రికలన్నీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథములో స్థాపించబడిన సంఘాన్ని ఉద్దేశించి రాయబడినవి అనే సంగతి మనము పత్రికలను చదివినప్పుడు అర్థమవుతుంది. అలాగే అపోస్తుల కార్యం చదివితే అది సంఘ చరిత్ర అని అర్థమవుతుంది. అలాగే 4 సువార్తలు చదివినప్పుడు అది క్రీస్తు జీవిత చరిత్ర అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం చదివే పుస్తకాలు దేనికి సంబంధించినవి లేక ఏ కాలానికి సంబంధించినవి అనే సంగతులు మనము స్పష్టంగా గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ మనము చదవాలి. కనుక ఈ సంగతులు మనం జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమైనా మనం ఈరోజు 3 విషయాలు తెలుసుకున్నాం. 1 కాలానుగుణంగా చదవాలి, 2 చరిత్రానుసారంగా చదవాలి, 3 ఆ పుస్తకం ఏ భాగానికి సంబంధించింది. ఇప్పుడు చెప్పాను నేను భాగాలు. పంచకాండములకు సంబంధించిందా, లేకపోతే ఇశ్రాయేల్ చరిత్రకు సంబంధించిందా, లేక సాహిత్యానికి సంబంధించిందా, లేక ప్రవచనానికి సంబంధించిందా, లేక క్రీస్తు జీవిత చరిత్రకు సంబంధించిందా, లేక సంఘ చరిత్రకు సంబంధించిందా, లేక స్థాపించబడిన ఆ యొక్క సంఘానికి వ్రాయబడిన ఆ సమాచారానికి సంబంధించిందా, లేక ప్రకటన గ్రంథానికి సంబంధించిందా, దేనికి సంబంధించింది ఇది అనే సంగతి మనం ముందుగా గుర్తిస్తూ ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క కాలాన్ని మనము గ్రహిస్తూ మనము గ్రంథాన్ని చదవవలసిన వారమై ఉంటాం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్న ఈ 3 విషయాలను మన స్టడీలో లేక మన బైబిల్ స్టడీలో, బైబిల్ పఠనంలో మనము గుర్తిస్తూ ఆ పద్ధతిలో బైబిల్ చదువు ద్వారా మనము బైబిల్ని సరిగా అర్థం చేసుకోగలము అని నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈనాటి పాఠాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే రేపటి పాఠంలో మరి బైబిల్ని మనం చదివే విధానాన్ని గురించి కొన్ని సంగతులు మనము ధ్యానిద్దాం. అందరికీ వందనాలు.